హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిద్ధు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మంచి జాబ్, మంచి కెరియర్, మంచి శాలరీ. హ్యాపీగా ఉన్నాను. కోరుకున్నవన్నీ సాధించుకున్నాను. కానీ మనిషి జీవితంలో ఎంత సాధించినా, ఎంత పొందినా మర్చిపోలేని కొన్ని సంఘటనలు మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాయి. అవి హ్యాపీ మూమెంట్స్ అయినా, సాడ్ మూమెంట్స్ అయినా. ఇవన్నీ చూస్తుంటే నాకు రోజెస్ గుర్తొస్తున్నాయి. లైఫ్లో అందాన్ని పొందాలంటే ముళ్ళని క్రాస్ చేయాలన్న ఫిలాసఫీ దీనిలో ఉంది. అలా నా లైఫ్లో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన నా జీవితాన్ని ఎంతలా మార్చిందో మీరే చూడండి. తను చేసిన మాయలో నన్ను నేను మరిచిన క్షణాలవి. అటువైపుగా ఒక గాలి తనతో తెచ్చింది ఒక అందాన్ని. ఇలా మాట్లాడుతున్నాను చీప్గా అనుకోకు. అందరిలా ఏది పడితే అది మాట్లాడతాం నాకు నచ్చదు. ఫుల్ క్లారిటీతో చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వేం కోల్పోతావు నాకు తెలీదు, కానీ నేను నా జీవితాన్ని కోల్పోతాను. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఐ లవ్ యూ. నేను ప్రేమించిన అమ్మాయి నా ముందే ఉన్నా. తన పరిచయాన్ని నేను ఒక కథగా రాస్తున్నా. నిజానికి నేను ఒక రైటర్ని. సిద్ధు, నాకు బోరింగ్గా ఉంది. ఏదైనా గేమ్ ఆడదాం. ఇప్పుడు గేమ్ ఏంటి? నాకు పని ఉంది. ప్లీజ్ సిద్ధు, ఒప్పుకో. సరే చెప్పు, ఆ గేమ్ ఏంటి? ఓకే, ఏం లేదు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్స్ చెప్పు. అబద్ధం చెప్పనా లేకపోతే నిజం చెప్పనా? ఫస్ట్ అబద్ధం చెప్పు, తర్వాత నిజం చెప్పు. సరే అడుగు. నేనేమన్నా ఆపదలో ఉన్నప్పుడు నువ్వెవరినన్నా హత్య చేయాల్సి వస్తే చేస్తావా? ఇదేం క్వశ్చనే? ప్లీజ్ చెప్పు. సరే, లేదు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? ఇంత. మన రిలేషన్షిప్లో అంటే ఈ చందు గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఏముంది, నువ్వు పెద్ద మెంటల్ దానివి. మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వు, బ్రతకనివ్వు. సరే, లాస్ట్ క్వశ్చన్. నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా లేక మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా? నువ్వు. ఓకే, ఇప్పుడు అన్ని నిజాలు చెప్పు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. నువ్వు నన్ను ప్రేమించకముందు ఇంకెవరన్నా ప్రేమించావా? నా మొదటి ప్రేమైనా, నా చివరి ప్రేమైనా, ఈ జన్మకు నువ్వే.
వచ్చే జన్మకు మార్చేస్తావా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. నేను ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు నువ్వెవరినన్నా హత్య చేయాల్సి వస్తే చేస్తావా? ప్రేమించిన అమ్మాయి అడిగితే ప్రాణం తీయటం కాదు, అవసరమైతే ప్రాణమైనా ఇవ్వగలగాలి. ఆ ధైర్యం నాకుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణానికి, ప్రతి వస్తువుకి, ప్రతి స్పర్శకి, ఆఖరికి నీకు నాకు కూడా ఏదో ఒక రోజు అంతముంది. ఈ ప్రపంచంలో ఇంకొక అద్భుతమైన విషయం ప్రేమ. నిజంగా అలాంటి ప్రేమ కూడా అంతమైపోయే క్షణం వస్తే ఆ చివరి క్షణం వరకు నిన్ను నేను ప్రేమిస్తా. ఏంట్రా అవి మాటలా తూటాలా అలా చెప్పేస్తున్నావు? సరే, నెక్స్ట్ క్వశ్చన్. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ ఆలోచనలో, నీ అలవాటుల్లో, నీ పద్ధతుల్లో. సరే, లాస్ట్ క్వశ్చన్. నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా లేక మీ అమ్మంటే ఎక్కువ ఇష్టమా? నా దృష్టిలో అమ్మను ప్రేమించగలిగిన వాడు ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించగలడు. ఎందుకంటే సృష్టికి మూలం అమ్మ. ప్రేమ అనే పదానికి అర్థం అమ్మ. ఇన్ఫ్యాక్ట్ అమ్మ అంటే ప్రేమించే మనిషి కాదు, అమ్మ అంటేనే ప్రేమ. సో నాకు మా అమ్మ అంటేనే ఇష్టం. సిద్ధు, దేవుడు చాలా గొప్పడు కదా. 20 సంవత్సరాల అమ్మ ప్రేమని 80 సంవత్సరాల అమ్మాయి ప్రేమతో కంపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ వాడికి తెలియదు అమ్మ అంటేనే ప్రేమ అని, ప్రేమ అంటే అమ్మ అని. నువ్వు దొరకవరా? చెప్పే. మా పేరెంట్స్ నన్ను యూఎస్ పంపించేస్తున్నారు. బాయ్. ఏంట్రా పొద్దున్నే? ఏంటి సడన్గా? కనీసం చెప్పను కూడా చెప్పలేదు. నువ్వు లేకపోతే నేను బతకలేనే. ప్లీజే. అబ్బా, ఆపరా నీ యాక్టింగ్. ఒకసారి బయటకు వచ్చి చూడు. ఏంటి నువ్వు వెళ్ళలేదా? బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. సరే, ముందు త్వరగా రెడీ అయ్యి కిందకి రా. సరే, వస్తున్నా. ఎవడ్రా చావటానికి నా బెక్కి దొరికిందా? అరే సాయిగా, నువ్వేంట్రా అక్కడ? ఏరా మామ, ఏమైపోయారు 2 రోజుల నుంచి? ఇంకేంటి? ఓ సారీ, నీకు చెప్పలేదు కదా. చందు, షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అండ్ వీడి సిద్ధు గెట్ బెస్ట్ ఫ్రెండ్. దాని గురించి చాలా ట్రై చేశాను. మూవీకి టైం అయింది.
మళ్ళీ కలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. బాయ్. ప్రతి కథకి ఒక విలన్ ఉంటాడని తెలుసు, కానీ నా కథలో ఫ్రెండే విలన్ అవుతాడని నాకు తెలియదు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ ప్రేమ నాకు అలాగే ఉంది. కానీ ఆ సంతోషాన్ని దూరం చేయడానికి ఒకడు వస్తాడన్న విషయం నాకు అప్పటి వరకు తెలియదు. సాయి వచ్చాడు. ఓకేరా, మళ్ళీ కలుస్తా. ఓకే, బాయ్. హే, వాడేంటి అలా చూస్తున్నాడు? ఎవడు? ఇప్పుడు వచ్చాడు కదా నీ ఫ్రెండ్ సాయి. వాడా? వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు అలా అంటాడు కాదు. ఫ్లైట్ తీసుకో. ఓకే. బహుశా చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ లేకపోవటం వల్ల ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మానేమో. ఆ నమ్మకం వల్ల ఒక నిజాన్ని నేను చూడలేకపోయా. You let go and I'm gonna have to jump in there after you. Don't be absurd. You'll be killed. I'm a good swimmer. The fall alone would kill you. It would hurt. I'm not saying it wouldn't. To tell you the truth, I'm a lot more concerned about that water being so cold. బాగుంది కదా?
మీరెక్కడికి? యాక్చువల్లీ చిన్న వర్క్ ఉంది, మళ్ళీ కలుస్తా. బాయ్. ఇంతకు ముందైతే తెలియదు, కానీ చందు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే తను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మీ అమ్మాయి నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను, మా ఇద్దరికి పెళ్లి చేస్తారని అడగాలని ఉంది. కానీ ఆ విషయం వాళ్ళకి తెలిసి, మా అమ్మాయిని నువ్వు ఎలా చూసుకుంటావని వాళ్ళు అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే తన ప్రేమనైతే సంపాదించుకోగలిగాను, కానీ తనను హ్యాపీగా చూసుకోవడానికి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోయాను. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది, నిజంగా నాకు జాబ్ వస్తుందా అని. నువ్వు నాకు 5 years నుంచి తెలుసు. నువ్వేంటో నీకంటే బాగా నాకు తెలుసు. నువ్వు చందు రిలేషన్లో ఉన్న సంగతి తెలుసు. నీకంటే చందుని బాగా ఇంకెవరూ చూసుకోలేరు. నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. హోప్ అయితే నాకు ఉందిరా, అంత టైం నాకు లేదు. ఒక పని చేయరా, మన సాయిగాడు ఉన్నాడు కదా, వాడి చాలా పెద్ద సర్కిల్. ఒకసారి వాడిని అడిగి చూడు, ఏమైనా హెల్ప్ చేస్తాడేమో. వద్దురా, వాడిని అడిగి లేదనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. సరే. హలో. హలో సాయి, ఫ్రీగా ఉన్నావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రీగానే ఉన్నాను. ఏం లేదు, నాకు చిన్న హెల్ప్ కావాలి, నీతో కలిసి మాట్లాడాలి. ఓకే, మా ఇంటి దగ్గరకు వచ్చే నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, I'll be there in 10 minutes. మా ప్రేమలో తను నాకు తెలియకుండా తీసుకున్న మొదటి డెసిషన్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. అవును, ఏదో మాట్లాడాలన్నావు. సాయి, అది ఏం పర్లేదు, చెప్పు. సిద్ధు ఉన్నాడు కదా, ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ సగులతో తనకి ఏమైనా జాబ్ ఇప్పగలుగుతావా? దీనికోసమా? ఒక్క నిమిషం ఆగు. హాయ్రా రవి. మామ చెప్పరా. మనవాడికి ఒక్కడికి జాబ్ ఇప్పించాలిరా. సరే మామ, ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పు. ఓకేరా, ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు ఇంకా సిద్ధు గురించి మర్చిపో, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సాయి. అందులో ఏముంది, ఏం పర్వాలేదు, నువ్వు ఫోన్ చేయి. ఓకే, నేను సిద్ధుని కలవాలి, ఐల్ కాల్ యూ బ్యాక్. ఒక్క నిమిషం, మనం కలిసినట్టు సిద్ధుతో చెప్పొద్దు. ఏమవుతుంది? వాడు ఫీల్ అవుతాడు. ప్లీజ్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఇది జరిగిన కొన్ని రోజులకి నాకు బాగా గుర్తు, వీళ్ళ స్నేహం మునుపటిలా లేదని. చందు, ఇందాక బయటికి వెళ్తానన్నావు కదా, వచ్చేటప్పుడు మన షాప్లో బ్యాకప్ ఉంది, తీసుకురా. ఓకే. రే, నాకు కూడా చిన్న వర్క్ ఉంది, మళ్ళీ కలుస్తా. ఓకే ఫైన్, బాయ్. హలో చందు. చెప్పు. చందు,
నీతో సాయి షాప్కి వచ్చాడా? రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. మరి పక్కన సాయి వాయిస్ ఎందుకు వినిపిస్తుంది? అంటే నన్ను అనుమానిస్తున్నావా? అదేం లేదులే, ముందు ఇంటికి రా. ఓకే, వస్తున్నా. ఇప్పటికైనా నిజం చెప్తావా? దేని గురించి? నువ్వు సాయి నిజంగా షాప్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ప్రామిస్ చేసి చెప్పు. ప్రామిస్, నేను నిజంగా వెళ్ళలేదు. నా అదృష్టమో లేక నీ దురదృష్టమో నాకు తెలియటం లేదు. మీరు వెళ్ళిన షాప్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నిన్ను చూసి గుర్తుపట్టి నువ్వు ఎవరితోనో వచ్చిన విషయం నాకు కాల్ చేసి చెప్పాడు. నేను నిజంగా వెళ్ళలేదు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. చందు, మీరిద్దరు కలిసి వెళ్ళిన విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ నిజం చెప్పు. నాకు మీ మీద కోపం లేదు. సరే చెప్తాను, కానీ ఏదన్నా అనాలంటే నన్నను, సాయినేమనుకో. సరే. అవును, వెళ్ళాం, కానీ సాయి వస్తా అనలేదు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా కదా అని నేనే ఫోర్స్ చేసి తీసుకువెళ్ళాను. ఇందులో సాయి తప్పేం లేదు. నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియటం లేదు. ఈ ప్రపంచంలో నాకు అందరికంటే నువ్వే ఎక్కువ అనుకున్నాను. ఎందుకంటే నాకు నువ్వు తప్పితే ఇంకెవరు లేరు. అలాంటి నువ్వే నాకు అబద్ధం చెప్తావని నేను అనుకోలేదు. పైగా నువ్వు నా మీద ప్రామిస్ చేసావు. నీ గురించి నాకు తెలుసురా. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నీకు అబద్ధం చెప్పడం, మోసం చేయడం నా ఇంటెన్షన్ కాదు. కానీ నువ్వు అలా సడన్గా కాల్ చేసేసరికి సాయి నా పక్కన ఉన్నాడని చెబితే నువ్వెక్కడ కంగారు పడతావో అని నేను అబద్ధం చెప్పాను. నేనెందుకు కంగారు పడతానురా? నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు సాయి ఫ్రెండ్స్ అన్న విషయం కూడా నాకు తెలుసు. మీరిద్దరు కలిసి వెళ్ళటం నా ప్రాబ్లమే కాదు. అలా వెళ్ళే ముందు నాకు చెప్తే బాగుండేది. నేను అలా అనుకోలేదురా. నువ్వు ఇలా ఫీల్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నేను ఇంకా సాయిని కలవను. ఏంటి సాక్రిఫైస్ చేస్తున్నావా? నాకు నువ్వెంత ఇంపార్టెంటో నీ ఫీలింగ్స్ని ఫుల్ఫిల్ చేయడం కూడా నాకు అంతే ఇంపార్టెంట్. నువ్వు సాయిని కలవకుండా ఉండటం నా ఇంటెన్షన్ కాదు. కలిసేటప్పుడు నన్ను తీసుకువెళ్ళు. అట్లీస్ట్ కలిసే ముందు చెప్పనన్నా చెప్పు. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. హాయ్ చందు. హాయ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? నేను బాగున్నా. ఇంకా ఏంటి?
అవును, మన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా? లేదే, ఏ అలా అడిగావు? ఏం లేదే, ఆ చరణ్ అండ్ బన్నీగాడు అప్పట్లో లవ్ లవ్ అంటూ నా వెనక పడేవారు. నేనేమో వాళ్ళ పర్సులు ఖాళీ చేసి వాళ్ళని బిచ్చగాల్ని చేశాను. నువ్వేం మారలేదే, అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. సరే గాని నీ సంగతేంటి? ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నావా? రిలేషన్లో ఉన్నావా అంటే ఉన్నా అనే చెప్పాలి. ఎవడే వాడు? బాగా వాడేవా? నోరు మొయ్యవే, వాడు నా ప్రాణం. నన్ను వాడు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఏంటి, ఇలాంటి మోడర్న్ ప్రపంచంలో అలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారా? నేను నమ్మను. ఆపవే, తన గురించి నీకేం తెలుసు? రిలేషన్షిప్ అంటే సెక్యూరిటీ, లవ్ అంటే కేరింగ్. ఇవి రెండు ఒక మాట రూపంలో కాకుండా ఒక మనసు రూపంలో ఉంటే ఎలా ఉంటుందో తను నాతో ఉంటే నాకు అలా ఉంటుంది. అంతేకాదు, తను నా పక్కన ఉంటే ప్రపంచం అంతా చిన్నదిగా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే వాడు లేని ఈ లైఫ్లో ఉండలేనేమో అనిపిస్తోంది. చందు, నువ్వు చాలా లక్కీయే. నిజంగానే వాడిలా అందరూ ఉంటే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. నువ్వు చెప్పాక నిజమైన ప్రేమని చూడాలని ఉంది. ఇంకేంటే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ, నా గురించి 24/7 టెన్షన్ పడుతూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, చిన్న షాపింగ్ ఉంది, వెళ్దాం, వస్తావా? సరే, నేను ఫ్రీయే, వెళ్దాం పద. సరే పద. ఏంటే షాపింగ్ అని జెంట్స్ షాప్కి తీసుకొచ్చు? షాపింగ్ నాకు కాదు, రేపు సిద్ధు బర్త్డే ఉంది కదా, వాడి కోసం. లేటెస్ట్ ట్రెండ్స్ ఏమైనా ఉంటే చూపించండి. ఇది ఎలా ఉంది? No. ఇదా? ఇది ప్యాక్ చేయండి.
నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నానే, నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, నిజంగా ప్రేమించే మనిషి ఇంకెలా ఉంటాడో అని. నీ లైఫ్లో అయితే సిద్ధు ఉన్నాడు, బట్ నా లైఫ్లోకి ఎలాంటి వాడు వస్తాడో అని ఆలోచిస్తేనే ఏదోలా ఉంది. మన చేతుల్లో ఏముందే? అదృష్టం అనేది ఎవరి జీవితానికి ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకు ఎందుకు, నిన్నటి వరకు నువ్వు మారుతావని ఆశ నాకు లేదు, కానీ మారావు. అలాగే నీ అదృష్టం బాగుంటే సిద్ధు కన్నా బెటర్ పర్సన్ నీ లైఫ్లోకి రావచ్చు. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. సిద్ధు లాంటి వాడు నా లైఫ్లోకి వస్తే బాగుండు. సరే వస్తాడులే, కానీ మర్చిపోయావా? ఈవినింగ్ సిద్ధుకి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి. తాజ్ కృష్ణాలో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేద్దాం. సిద్ధు కార్లో నుండి దిగుతుండగా చాపర్ నుండి ఫ్లవర్స్ వేస్తూ ఉండాలి. సిద్ధు హోటల్లోకి ఎంటర్ అవ్వగానే లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి. మినియన్ కేక్ కట్ చేద్దాం. స్పెషల్గా తెప్పించిన క్రాకర్స్ బ్లో చేద్దాం. ఆ క్రాకర్స్ బ్లో అవుతుంటే బర్త్డే విషెస్ వచ్చేలా ప్లాన్ చేద్దాం. ఏంటే, సిద్ధు బర్త్డే ప్లాన్ చేస్తున్నావా లేకపోతే హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నావా? సరే, ఐ హ్యావ్ అ బెటర్ ప్లాన్. పద వెళ్దాం. ఏంటి ఇంత సడన్గా? నాకు కనీసం జాబ్ కూడా లేదు. ఇప్పుడు చెప్తానంటావేంటి? నీకెందుకు, నేను చూసుకుంటా. ఉంటా, బాయ్. అరే మామ, ఒకసారి గిల్లరా. ఎందుకురా? చెప్తాను, గిల్లరా. అంటే రాత్రి జరిగిన బర్త్డే పార్టీ నిజమే. నేను ఇప్పుడు దాకా కల అనుకుంటున్నాను. మొన్న నీకు చెప్పాను కదా, నువ్వు ప్రేమించినంతగా చందునెవరూ ప్రేమించలేరని. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, చందు నిన్ను ప్రేమించినంతగా నిన్నెవరూ ప్రేమించలేరు. ఫిక్స్ అయిపో. చందు నీ లైఫ్లోకి రావటం నువ్వు చేసుకున్న అదృష్టం. ఆ విషయం నాకు తెలుసురా. అది నన్ను ఎంత ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువ టార్చర్ పెడుతుంది. ఇదిగో ఇందాకే ఫోన్ చేసి మన విషయం మా నాన్నకి చెప్తున్నానని చెప్పింది. అదేంటి, నాకు కనీసం జాబ్ కూడా లేదంటే? నీకెందుకు నేనున్నా అని ఫోన్ కట్ చేసి. నవ్వరా నవ్వు, నా జీవితం అలా ఉంది. ఏదైతే అదిరా. నిన్న నీ బర్త్డేకి చందు ఇచ్చిన సర్ప్రైజ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది బర్త్డే పార్టీనా? మా ఊళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆ బడ్జెట్తో. ఏదో మీ అభిమానం. ఏంటమ్మా, ఏమన్నా చెప్పాలా? నాన్న, నీకొక విషయం చెప్పాలి. అది ఎవరినైనా ప్రేమించావా? పేరు సిద్ధు నాన్న. నీతో ఉంటే నాకు ఎలా అనిపిస్తుందో తనతో ఉంటే కూడా నాకు అలానే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తను నాతో ఉంటే నాకు ఎంతో ఇష్టమైన నిన్ను కూడా మర్చిపోతానేమో. అమ్మా చందు, ఎవరమ్మా అతను? సరే, నీ ఇష్టం అని చెప్పాక కూడా నేను ఎందుకు కాదంటారా? నీ ఇష్టం రా. వీలు చూసుకొని ఏదో రోజు ఇంటికి తీసుకురా, మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. తనకి నేనంటే ఎంత ఇష్టం అంటే ఆఖరికి వాళ్ళ నాన్నను కూడా ఒప్పించేసింది. కానీ ఆ రోజు సాయంత్రం నా జీవితాన్నే మార్చే సంఘటన జరుగుతుందని నేను ఊహించలేదు. హలో, ఒసే చందు, ఎక్కడున్నావు? నీతో అర్జెంట్గా మాట్లాడాలి.
మన యాజ్ యూజువల్ ప్లేస్కి వచ్చే. ఏమైంది? నువ్వు ముందు రావే, చెప్తాను. వస్తున్నాను. ఏంటి, ఏమైంది? ఇంత సడన్గా కాల్ చేసి రమ్మన్నావు? నీకు విషయం చెప్తాను, బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో. చెప్పు. నువ్వు చెప్పావు కదా సిద్ధు అని, వాడు పెద్ద రోగ్. మన క్లాస్మేట్ సిరి ఉంది కదా, వాడు అది కలిసి తిరిగారంట. నా సిద్ధు ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు. ఏంటి, నమ్మవా? అయితే ఆగు, సిరికి ఫోన్ చేస్తా. హలో సిరి, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? నువ్వు సిద్ధు రిలేషన్లో ఉన్నారంటగా? ఒకప్పుడు, బట్ వాడు నన్ను మోసం చేశాడు. వాడి పేరు ఎప్పుడు నమ్మలేదు. అవునా? ఓకే ఓకే, ఐఎమ్ సారీ, బాయ్, ఐల్ కాల్ యూ లేటర్. ఇప్పటికైనా అర్థమైందా? చెప్పు సాయి. ఏమైంది? నమ్మిందా? ఇక్కడుంది ఎవరు? ద గ్రేట్ వైషు. హాయ్. అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు ఇక్కడ రమ్మన్నావు? ఎందుకంటే నువ్వు సిద్ధుని లవ్ చేస్తున్నావు నాకు తెలుసు. నీకు సిద్ధు కావాలంటే నేను చెప్పించే. అవును, అసలు నువ్వు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఎందుకంటే నీకు సిద్ధు కావాలి, నాకు చందు కావాలి. ఇదంతా చందు కోసమే చేస్తున్నాను. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇది ప్లాన్. యాక్చువల్లీ ప్లాన్ బాగుంది. గుర్తుపెట్టుకో, మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే మనకు అమ్మాయి కావాలి. తను మనం ఏం చెప్పినా చేసేలా ఉండాలి. యా, యాక్చువల్లీ నాకు తెలిసిన అమ్మాయి ఉంది, నేను మాట్లాడతా. ఓకే, డన్. డన్. నీకు సిరి తెలుసా? తను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే.
చెప్తావా చెప్పవా? వాళ్ళిద్దరూ ఒక కప్పుల్ లవ్లో ఉన్నారు, ఇప్పుడు విడిపోయారు. హలో చందు చెప్పు. ఎక్కడున్నా? చెప్పకు. నేను ఇంట్లో ఉన్నాను. ఓకే బాయ్. ఇందాకేదో చెప్తున్నావు, వాళ్ళిద్దరు విడిపోయారని. ఎందుకు విడిపోయారు? అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులే. అనవసరంగా దానివల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయితే చెప్పు. వాడు తనని యూజ్ చేసుకున్నాడని తనకు తెలిసిపోయింది, అందుకే తను దూరం అయిపోయింది. ఎస్, నా గురించి ఏదైనా డౌట్ ఉంటే నన్ను కదా అడగాల్సింది, వాడిని అడుగుతుంది ఏంటి? కానీ తను నమ్ముతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు నుండి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడూ నాతోనే ఉండే చందు నన్ను కలవటం కూడా మానేసింది. చందు ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నాను. అవును, ఓకే బాయ్. బాయ్. వాడు తనని ఎంతగా మార్చాడంటే, నన్ను ఎప్పుడూ ప్రేమించే తను లైఫ్లో ఫస్ట్ టైం నన్ను అసహించుకోవటం స్టార్ట్ చేసింది. సిద్ధుకి జాబ్ చేయడం ఇష్టం లేదంట కదా? వాడు నీకెప్పుడు చెప్పాడు? రాత్రి సిట్టింగ్లో చెప్పాడు. వాడు తాగుతాడా? తాగుతాడు. హలో చందు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. చెప్పు చందు. నీతో సిద్ధు గురించి మాట్లాడాలి, ఒకసారి ఇంటికి వస్తావా? నాకు కొంచెం వర్క్ ఉంది, నేను ఒక 10 minutesలో వస్తా. ఓకే. ఓకే బాయ్. కానీ ఒకరోజు తన నుండి సడన్గా నాకు కాల్ వచ్చింది. ఇప్పుడు సాయి ఇంటికి వస్తాడు, సిద్ధుకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో నేనే కాల్ చేసి చెప్పేస్తే బెటర్. హలో సిద్ధు. చెప్పు. ఏం లేదు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నేను సాయి సేమ్ బ్రాంచ్. డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవడానికి ఇంటికి రమ్మన్నాను. సరే, ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు కదా, బాగోదు, నేను తీసుకొస్తాను. ఓకే. వెంటనే నేను సాయికి కాల్ చేశాను. చెప్పు. సాయి, చందుని కాల్ చేసిందంట కదా, నువ్వు వెళ్ళే ముందు చెప్పు, నేను కూడా నీతో వస్తాను. నాకు వర్క్ ఉంది, మ్యాథ్స్ వెళ్ళను. ఒకవేళ వెళ్ళేటట్టయితే కాల్ చేస్తా. బాయ్. ఓకే బాయ్. అప్పుడే నాకు అర్థమైంది వీళ్ళిద్దరు కలుస్తున్నారు అని. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కోపం వచ్చింది. ఇంతలో ఒక కాల్. ఎక్కడున్నావురా? రూమ్లో ఉన్నాను, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి రూమ్కి రా. ఏమైందిరా? ఏంటి ఎంత సడన్గా రమ్మన్నావు? రారా, వచ్చి కూర్చో. నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. నేను చందు 1 year నుంచి రిలేషన్లో ఉన్న విషయం నీకు తెలుసు కదా. కానీ సాయిగాడు ఉన్నాడే, మన ఫ్రెండ్ సాయిగాడా? వాడే. వాడు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి ఒక ప్లాన్తో డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ విషయం నేను చందుకు చెప్తే అది నన్ను నమ్మటం మానేసి నన్ను నెగిటివ్గా చూడటం స్టార్ట్ చేసింది. అసలు వాడిలా ఎందుకు చేస్తున్నాడు? ఏమోరా, వాడు నా లవ్కి హెల్ప్ అవుతాడు అనుకున్నాను, కానీ ప్రాబ్లం అవుతాడు అనుకోలేదు.
నిజం చెప్పాలంటే ఇప్పుడు వాడు దాని దగ్గర ఉండి అబద్ధాలు ఆడిస్తున్నాడు. ఏమైపోతున్నావురా? నిన్ను ఈ సిచ్యువేషన్లో నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు చెప్పింది నిజమే అయితే, నిజంగా వాడు అక్కడే ఉంటే ఇవాళ వాడిని అక్కడే చంపేస్తా. లే వెళ్దాం. అలా ఇద్దరం కోపంగా బయలుదేరాం. ఈ గ్యాప్లో సాయికి కిందకి రమ్మని వార్నింగ్ మెసేజ్ పెట్టాం. ఒకవేళ వచ్చేటట్టయితే ఫోన్ చేయమన్నాను కదా, ఎందుకు చేయలేదు? మర్చిపోయాను. నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఒకవేళ అది నిన్ను పిలిచినా నువ్వు ఇక్కడికి రాకు. చందు పిలిస్తే ఖచ్చితంగా వస్తా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఏంటి? ఏయ్, చందు మ్యాటర్. నువ్వు ఆవేశపడకరా, నేను మాట్లాడతాను కదా. నీకు చందు ఎవడి వల్ల పరిచయం రా? నీకు ముందు ఫ్రెండ్ వీడా అదే? వీడి నా ఫ్రెండ్ ఏంటి? అదే నా ఫ్రెండ్. వీడితో మాట్లాడరా? ఆగురా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చందుని తీసుకొస్తా. చెబితే వినవరా? అనవసరంగా వాడిని కొట్టావు. పైకి వెళ్ళి వాడు ఇప్పుడు సింపతి వర్కౌట్ చేస్తాడు. నేను తప్పు చేసిన విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు. పైకి వెళ్ళిన వాడు ఇంకా తిరిగి రాలేదు. మనసులో భయం మెల్లిగా స్టార్ట్ అయింది. కరెక్ట్గా చెప్పాలంటే ఊపిరి కూడా ఆడటం లేదు. నేను చెప్పాను కదా, వాళ్ళు రారు. పద, మనమే వెళ్దాం. ఆ భయంతో నేను పైకి వచ్చాను. భయం ఉంది, కానీ దానికన్నా కోపం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మోసం చేసింది కదా. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి తీసుకురా. చందు, నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా. ఏం మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడు. సరే, నేను బయట వెయిట్ చేస్తాను, నీకు రావాలనిపిస్తారా? తను వస్తుందని నాకు తెలుసు, కానీ ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ చెప్తావా? అడుగు. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. నీకు నేను ఇంపార్టెంటా లేకపోతే వీడు ఇంపార్టెంటా? అది నేను చెప్పలేను, ఎందుకంటే నేనే తనని రమ్మన్నాను. ఇంకా చెప్పాలంటే వాడు నా మాటకు వాల్యూ ఇస్తున్నాడు. నువ్వు కనీసం నా మాటను కూడా పట్టించుకోవు. పైగా నన్ను వాడుకుంటున్నావు. మీరు మారరే, అందుకేరా నీకు చెప్పింది ఈ డబ్బున్న అమ్మాయిలతో పెట్టుకోవద్దని. అట్లీస్ట్ నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా బాగుండేది. ఆ ఒక్కటి చెప్పడం లేదు. ఊబిలోకి తోసేసినట్టు. తెలిసేలా నీ మనసుకే నీ వెరుగని ఓ నిజమునే చూపినా నీ కనులకే విధి చిత్రమే ఓ ఆటని. ఒక్కసారిగా ప్రపంచం అంతా చీకటైపోయింది. ఆనందానికి బాధకి మధ్యలో నా కన్నీళ్లు ఇంకిపోయాయి. ఏం చేయాలో తెలియదు, ఏం ఆలోచిస్తున్నానో తెలియదు. తాగరా, వద్దురా. తాగరా, నువ్వు బాధలో ఉన్నావు, నీకు ఇది ఉపయోగపడిద్ది. నా మాట విని తాగు.
అమ్మాయిల కన్నా ఇదే బెస్ట్. అట్లీస్ట్ అయిపోయే ముందు తెలియనన్నా తెలుస్తుంది. ఈ అమ్మాయిల వల్ల జీవితం ఎక్కడ ఆగుతుందో కూడా తెలియట్లేదు. నిజమేరా, ఇదే అమ్మాయి కోసం ఒకప్పుడు నన్ను అవాయిడ్ చేశావు. ఐ లవ్ యూ చందు. నిన్ను చూస్తే ఏమైపోతావో అనిపిస్తుందిరా. మర్చిపోరా దాన్ని. ప్రేమించడం చాలా ఈజీరా, మర్చిపోవటం చాలా కష్టం. అరే మామ, తను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది వాడినెవడినో నమ్మి నేను మోసం చేశానంటుందిరా. అరే మామ, నేను తనకి వాల్యూ ఇవ్వట్లేదంటరా, కానీ వాడిస్తున్నాడంటరా. చందు, తనంటే నాకు అంత ఇష్టం. ప్రాణం పోయే ముందు కూడా తను ఇలాగే కలవరిస్తానేమో. తెలిసేనా నీ మనసుకే నీ వెరుగని ఓ నిజమునే, చూపినా నీ కనులకే విధి చిత్రమే ఓ ఆటని. ఈ ప్రేమలో ప్రతి జంటకి తమ కంటికి ఉన్నాయి రోజులు. నిలువదే ఓ నిమిషమే నీ ఊహలే నాకందక, గురుతులే మిగిలాయిగా ఈ ఒంటరి అడుగుల సాక్ష్యాలుగా. అంతా మనం అనుకున్నట్లే జరిగింది సాయి. చందు, సిద్ధు ఇంకా కలవరు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ టైమ్ ఫర్ ద పార్టీ. ట్రీట్ మట్టుకు నీదే. చిరువల్లరి చెలిపెద
ప్రియతమానే పిలుపుకి అందని దూరమై ఇంకెందుకీ జీవితం తెలిసేలా నీ మనసుకే నీ వెరుగని ఓ నిజమునే చూపిన నీ కనులకే విధి చిత్రమే ఓ ఆటని పొరపాటుగా అనుకుంటినా నా ప్రాణమే చేజారినా నా ఊపిరే వదిలేసినా ఒక అడుగునై మొదలైతిని ఆ వేళ ఆలోచనే ఇక చేరేనా నా కంటిలో కన్నీరుగా ఏమిటో ఈ ప్రేమలో ప్రతి జంటకి తమ కంటికి ఉన్నాయి రోజులు తప్పెవరు చేసినా దూరం మాత్రం మన ఇద్దరి మధ్యలో పెరుగుతుంది. అది నేను తట్టుకోలేను. నువ్వేంటో తెలిసి కూడా నిన్ను అనుమానించాను. ఐఎమ్ సారీ సిద్ధు. ఓకే, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. నేను ప్రామిస్ చేస్తున్నాను, లైఫ్లో ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్స్ రావు. ప్లీజ్ సిద్ధు, నన్ను క్షమించు. నువ్వుంటే నాకు ఆనందం, నువ్వు లేని ఈ జన్మ నరకం. ఇదండి నా ప్రేమ కథ. ప్రేమ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎదుట వారిని ఎంతగా నమ్ముతామో వాళ్ళపై మన ప్రేమ అంత ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని మనల్ని ప్రేమించిన వాళ్ళపై నమ్మకం పోగొట్టుకొని వాళ్ళని ద్వేషిస్తే ఆ బాధ భరించలేనంత కష్టంగా ఉంటుంది. అందుకే మనల్ని ప్రేమించే వాళ్ళని ఎప్పుడూ ప్రేమిద్దాం. ఎదుటివారు చెప్పేవి నమ్మకండి. ప్రేమ పైన, ప్రేమించే వారిపైన నమ్మకం ఉంచండి.